వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం. కేసీఆర్ అధ్యక్షతన కీలక భేటీ. శ్యాంబాబు గెటప్లో ఎన్నికల ప్రచారం చేస్తా. ఏపీ అసెంబ్లీలో గుండాలున్నారన్న నటుడు పృథ్వీ. మాగుంట శ్రీనివాసరెడ్డిని కలిసిన బాలినేని. తాజా రాజకీయాలపై చర్చ. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా కోదండరాముని ఎలా ఆమోదించారు? దాసోజు శ్రావణ్ను ఎందుకు నామినేట్ చేయలేదన్న కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో ఏనాడైనా కోదండరాంకు గౌరవం ఇచ్చారా? తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్న జగ్గారెడ్డి. ఎల్లుండి తెలంగాణకు అమిత్ షా. లోక్సభ ఎన్నికల్లో పార్టీ గెలుపుపై శ్రేణులకు దిశానిర్దేశం. దేశంలో ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపై తెచ్చి కేంద్రంలో ఎన్డీఏను చిత్తు చేస్తానని ప్రకటించి వారి ఐక్యతకు కృషి చేస్తున్న జేడీయూ అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రస్తుతం పెద్ద పరేషాన్లో ఉన్నారు. ఇండియా కూటమి కొంప ముంచి ఎన్డీఏలో చేరిపోతారనే ప్రచారం హోరెత్తుతుంది. మళ్లీ బీజేపీ పంచిన చేరాలా వద్దా అని నితీష్ కుమార్ ఊగిసలాడుతున్నారు. బీహార్లో జేడీయూ ఆర్జేడీ బంధం మళ్లీ మరోమారు గందరగోళంలో పడింది. రెండు పార్టీల మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్లు కనిపిస్తున్నాయి. బీహార్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కర్పూరి ఠాకూర్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కర్పూరి ఠాకూర్ తన వారసులను రాజకీయాల్లోకి తెచ్చి పబ్బం గడుపుకోవాలని ఆలోచించని మహానేత అని అభివర్ణించారు. ఆ వ్యాఖ్యలు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు నేరుగా తగిలాయి. తాను సీఎంగా పనిచేయడమే కాక భార్య రబీని గతంలో సీఎం చేసిన లాలూ కుమార్తె ఎంపీగా ఉన్నారు. ఇద్దరు కుమారులు బీహార్ క్యాబినెట్లో ఉన్నారు. ఇలా కుటుంబాన్ని గంపగుత్తగా రాజకీయాల్లోకి దించిన లాలూ ఉలిక్కిపడ్డారు. లాలూ అండ్ కో నితీష్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాలూ ప్రసాద్ రెండో కుమార్తె రోహిణి ఆచార్య సీఎంను తీవ్రంగా విమర్శించారు. నితీష్ గాలి ఎటు వీస్తే అటు మారే సిద్ధాంతాలు లేనివాడిగా సీఎంను విమర్శించారు. కుటుంబ సభ్యులను ప్రోత్సహించే పార్టీపై నితీష్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించి తర్వాత ట్విట్టర్ నుంచి ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. దీంతో ఒక దశలో ఆర్జేడీతో బంధం తెంచుకునేందుకు నితీష్ కుమార్ సిద్ధపడ్డారు. ఆర్జేడీతో 17 నెలల బంధానికి స్వస్తి చెప్పి 2022 ఆగస్టులో తాను విడిచిపెట్టిన బీజేపీతో మళ్లీ జతకడతానని నితీష్ కుమార్ సూచించడంతో ప్రస్తుతం బీహార్ ప్రభుత్వం మనుగడపై ఆందోళన తలెత్తింది. బీహార్లోని ఈస్ట్ చంపారణ్ జిల్లాలోని సుగౌలీలో ఫిబ్రవరి 4న జరిగే ఓ సమావేశంలో నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పాల్గొనవలసి ఉంది. ఆ సభ వేదికపైనే ఎన్డీఏలో చేరుతున్నట్లు నితీష్ ప్రకటిస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దేశంలో ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపై తెచ్చి కేంద్రంలో ఎన్డీఏని చిత్తు చేస్తానని ప్రకటించి వారి ఐక్యతకు కృషి చేసిన జేడీయూ అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రస్తుతం పెద్ద పరేషాన్లో ఉన్నారు. ఇండియా కూటమి కొంపముంచి ఎన్డీఏలో చేరిపోతారనే ప్రచారం హోరెత్తుతుంది. మళ్ళీ బీజేపీ పంచన చేరాలా వద్దా అని నితీష్ కుమార్ ఊగిసలాడుతున్నారు. బీహార్లో జేడీయూ ఆర్జేడీ బంధం మళ్ళీ మరోమారు గందరగోళంలో పడింది. రెండు పార్టీల మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్లు కనిపిస్తున్నాయి. బీహార్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కర్పూరి ఠాకూర్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కర్పూరి ఠాకూర్ తన వారసులను రాజకీయాల్లోకి తెచ్చి పబ్బం గడుపుకోవాలని ఆలోచించని మహానేత అని అభివర్ణించారు. ఆ వ్యాఖ్యలు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు నేరుగా తగిలాయి. తాను సీఎంగా పనిచేయడమే కాక భార్య రబ్రీదేవిని గతంలో సీఎం చేసిన లాలూ కుమార్తె ఎంపీగా ఉన్నారు. ఇద్దరు కుమారులు బీహార్ క్యాబినెట్లో ఉన్నారు. ఇలా కుటుంబాన్ని గంపగుత్తగా రాజకీయాల్లోకి దించిన లాలూ ఉలిక్కిపడ్డారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఆయన నివాసంలో ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మాగుంటకు ఈసారి ఎంపీ సీటు లేదని వైసీపీ అధిష్టానం తేల్చి చెప్పింది. అయితే మాగుంట ఎంపీ సీటు కోసం బాలినేని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో మాగుంట టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బాలినేని మాగుంటతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఆయన నివాసంలో ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కలిశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని బాలినేని కలుసుకున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఈరోజు మాగుంట శ్రీనివాసరెడ్డి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం తన నివాసానికి విచ్చేశారు. అయితే అదే సమయంలో నగరంలో ఉన్నటువంటి మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా మాగుంటను రహస్యంగా భేటీ అయ్యారు. అయితే విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో గతంలో తన కుమారుడు పోటీలో ఉంటాడని మాగుంట ప్రకటించిన నేపథ్యంలో తన కుమారుడికి సీట్ వస్తుంది అని చెప్పి భరోసా కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. పలు సందర్భాల్లో మాట్లాడుతూ మాజీ మంత్రి కూడా ఈసారి ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తానని పదే పదే చెప్పుకుంటూ వచ్చాడు. అయితే చివరికి అధిష్టానం మాత్రం ఒంగోలు ఎంపీ సీటు మాగుంట కేటాయించేది లేదని చెప్పి తేల్చి చెప్పడంతో కొంతవరకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అలకపోనారు. అయితే ఆ తర్వాత అతన్ని పిలిపించి బుద్ధగించినటువంటి ప్రభుత్వం 25,000 మంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించిన నగదును కూడా మొత్తం ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మాగుంట సీటు విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. దీంతో మాగుంట పార్టీ మారనున్నారనే ప్రచారం కూడా బాగా జోరందుకుంది. అయితే ఈ రోజు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాగుంట శ్రీనివాసరెడ్డి తన నివాసానికి వచ్చిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాలినేని నేరుగా ఇంటికి వెళ్లి కలిసి పార్టీ మారే విషయం ఆవేశపడి నిర్ణయం తీసుకోవద్దని కూడా ప్రధానంగా చర్చ నడిచినట్లు తెలుస్తుంది. తాను ముఖ్యమంత్రితో మాట్లాడి అధిష్టానాన్ని ఒప్పించి ఎంపీ సీటును దాదాపు ఖరారు చేస్తానని, అంతవరకు కూడా ఓపిక పట్టే ఆగాలని చెప్పి పుస్తకించే ప్రయత్నంగానే మాజీ మంత్రి ఎంపీ ఇంటికి వెళ్లారని చెప్పి కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తుంది. అయితే ప్రధానంగా అతను 2 రోజుల్లో పార్టీ మారనున్నారు అనే నేపథ్యంలో ఈ భేటీ కావడం కూడా
కీలక అంశంగా మారింది. ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశం ప్రకారం కొంతవరకు ఎదురు చూస్తారా లేక సొంతగా నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఎదురు చూడాల్సి ఉంది. అయితే ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తన కుమారుడు రాఘవరెడ్డిని రాజకీయంగా కూడా ఈ ఎన్నికల్లో బరిలో దించేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. రాఘవరెడ్డిని ఎమ్మెల్యేగాను తన ఎంపీగాను పోటీ చేస్తానని గతంలో కూడా పలుమార్లు చెప్పాడు. అయితే ఈసారి ఏ ఒక్కరికి కూడా సీట్ ఇచ్చేది లేదని అధిష్టానం చెప్పిన నేపథ్యంలో ఎంపీ సీటుకే పరిమితం అవుతారా లేక తన డిమాండ్ ప్రకారం పక్క పార్టీకి ఏమైనా వెళ్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే చివరిలో దర్శి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా మాగుంట నివాసానికి వచ్చినట్లు వినికిడి. అయితే వీరిద్దరు కలిసి కూడా మాగుంట నిర్ణయం తీసుకునే విషయంలో వేచి చూడాలని, కొంతవరకు తనకు అనుకూలంగానే మార్పులు ఉంటాయని కూడా వీరు ఒప్పించే ప్రయత్నం చేసినట్లుగా సమాచారం. ఏది ఏమైనప్పటికీ కూడా 5వ లిస్టు ప్రకటన నేపథ్యంలో 5వ లిస్టులో ఎంపీగా తన పేరు ప్రకటిస్తారా లేక ఒంగోలు ఎంపీగా వేరే ఎవరైనా పేరు ప్రకటిస్తారా, వేరే పేరు ప్రకటించే వరకు వేచి చూసి తన రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయించుకోవాలా లేక ముందుగానే నిర్ణయించుకోవాలని అటువంటి అంశంలో కూడా పలుమార్లు ఇప్పటికే జిల్లాలోని ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించిన వైసీపీ నేతలతో పాటు తన అనుచరగానంతో కూడా పదే సమావేశాలను ఏర్పాటు చేసుకొని వారి నిర్ణయం మేరకే తాను నిర్ణయం తీసుకొని ఉన్నట్లు కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి చెప్తూ ఉన్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో అతనికి అనుగుణంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందా లేక తన రాజకీయ భవితవ్యం కోసం తాను ఏదైనా నిర్ణయం తీసుకుంటాడనేది వేచి చూడాల్సి ఉంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. పోలీసుల దాడిలో గాయపడి కొత్తపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకేల ఝాన్సీని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. యూనివర్సిటీ విద్యార్థుల పట్ల గత ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం కూడా వ్యవహరించడం బాధాకరమన్నారు రఘునందన్ రావు. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థుల పట్ల దురుసుగా వ్యవహరించి జుట్టు పట్టుకుని కొట్టిన 2 పోలీసులను విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ స్థలంలో హైకోర్టు ఏర్పాటుకు ఇచ్చిన జీవోను రద్దు చేసి వేరే చోట స్థలం కేటాయించాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలో పోలీసుల ప్రవర్తన లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. రింగ్ టోన్ పెట్టుకున్నప్పుడు భద్రత మాదే, బాధ్యత మాదే అని చెప్పినటువంటి పోలీసు అధికారులు ఈ దేశ భారత పౌరులైనటువంటి యూనివర్సిటీ విద్యార్థుల పట్ల గత ప్రభుత్వాలు ఎట్లా పనిచేసినాయో ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా అదే రకంగా పనిచేయడం అనేది బాధాకరం, దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. యూనివర్సిటీలను నాశనం చేసి, విద్యా వ్యవస్థను నాశనం చేసి, భావి తరాలకి మంచి విద్య అందకుండా చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం ఏ రకంగానైతే చేసిందో దానికి భిన్నంగా ఈ ప్రభుత్వం పనిచేస్తలేదనడానికి నిదర్శనం తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి 100 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ఇచ్చినటువంటి జీవో నెంబర్ 55 దానికి పూర్తి తార్కాణం. గత ప్రభుత్వానికి చిత్తూరు జిల్లా పొంగనూరులో లిల్లీ యాప్ ద్వారా ఘరానా మోసం జరిగింది. ప్రొడక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా నెల రోజుల్లో రెట్టింపు డబ్బులు ఇస్తామని చెప్పి నిర్వాహకులు బోర్డు తిప్పేశారు. 2000 మందికి పైగా ఉన్నామని తమను మోసం చేశారని బాధితులు వాపోయారు. ఏజెంట్ నౌహీరాను పోలీసులకు అప్పగించారు బాధితులు. పర్ 1 డేలో 2500 వస్తాయి. ఇలాంటివి సమ్ ల్యాక్స్లో కూడా ఉన్నాయి. అలాగే దీంట్లో ల్యాక్స్లో 1,63,000 ఇన్వెస్ట్ చేస్తే 1,63,000 అంటే అంతకంత డబుల్ అమౌంట్ మనకు వస్తుంది 1 డేలోనే. ఇది 50 డేస్. ఒక్కొక్క ప్రోడక్ట్ ఒకలాగా ఉంటుంది టైమింగ్ అంతా. ఇది ప్రోడక్ట్ పర్చేస్ చేసిండేది కానీ అమౌంట్ మాత్రం వ్యాలెట్లోనేది అమౌంట్ పడలేదు. కేవలం విత్డ్రా 29,000 వేస్తే 18,000 మాత్రమే ఇచ్చారు. అందులో మళ్ళీ జిఎస్టీ ఒకటి కట్ అయి ఉంటుంది. ఈ యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ హోమ్ పేజ్ వస్తుంది. ఇది ప్రోడక్ట్ అంటే ఇక్కడ మనం ఈ దేంట్లో అయితే డబ్బులు 3 నెలల్లో నాకు ఇది ఎట్లా పరిచయం అయిందంటే నవహీర మేడం కింద అరుణ మేడం అని చెప్పి జాయిన్ అయినారంట. ఆ మేడం వచ్చి నాకు మదనపల్లి పరిచయం అయ్యి దీని గురించి నాకు చెప్పి లింక్ షేర్ చేసి జాయిన్ చేయించినారు. మళ్ళీ అదే డైరెక్ట్గా వచ్చి నేను ఒకరోజు పొంగనూరుకి వచ్చి మేడంతో మాట్లాడిన తర్వాత ఈ టీం చేయండి
శాలరీలు వస్తాయని చెప్పి మేడం చెప్పినారు. మన 540 రూపాయలు కట్టించి నేను 95 మందిని నేను జాయిన్ చేసిన. ఆ 95 మంది ఇప్పుడు అట్లే ఆ టీం పెరుగుతా నా లింక్ కింద వాళ్ళ లింక్ కింద అట్లా జింక్స్ జాయిన్ అవుతా ఇప్పుడు మొత్తం 500 మంది అయిపోయినారు. ఇప్పుడు వాళ్ళంతా ఇన్వెస్ట్మెంట్ ఇట్లా పైనుంచి ఇంతకు ముందు అంతా డబ్బులు పడతా ఉండేది చూసి వాళ్ళు నమ్మకంతో వాళ్ళు డబ్బులు వస్తున్నాయి అని చెప్పి వేసుకున్నారు. ఇప్పుడు అంతా ప్రెజర్ ఎక్కువ అయిపోయింది. నేను కూడా 10 లక్షలు 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసిన, ఇప్పుడు 10 లక్షలు వచ్చింది. ఇంకా 10 లక్షలు నాకు డబ్బు రావాలా, నాకేం చేయాలో అర్థం కావడం లేదు సార్. ఇది అట్లుంది పరిస్థితి. 3 నెలల్లో నాకు ఇది ఎట్లా పరిచయం అయిందంటే నవహీర మేడం కింద అరుణ మేడం అని చెప్పి జాయిన్ అయినారంట. నాకు పరిచయం అయ్యి ఎలివిల్లి కంపెనీ 3 నెలలు కాలం అయింది అనమాట. దీంట్లో నవహీరా బేగం అని సౌత్ ఇండియాకు రీజనల్ మేనేజర్ గా అపాయింట్ అయ్యాననేసి కొత్తగా ప్రారంభించారు ధోబీ కాలనీలో కొత్తిండ్లలో. అప్పటి నుంచి సజావుగా సాగుతా ఉంది. అందరూ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్లు కొంటున్నారు, వేస్తూనే ఉన్నారు, వాళ్ళు తగిన లాభాలు ఎత్తుకుంటూనే ఉన్నారు. ధోబీ కాలనీ నుంచి మళ్ళీ ఇంకొంచెం ఇటువైపు రోడ్డు మదనపల్లి రోడ్డు వైపు మార్చింది అనమాట 2 months ముందర. అక్కడ మార్చినప్పటి నుంచి కూడా చాలా బాగా జరిగింది. అందరూ వైసీపీ ఎంపీగా ఇప్పటి వరకు తాను ఒక్క తప్పు చేయలేదని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు. చింతలపూడి ప్రజలు తనను ఎన్నుకున్నందుకు శభాష్ అనేలా పనిచేశారని తెలిపారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో నిర్వహించిన వైసీపీ పరిచయ సభ కార్యక్రమానికి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి ఖమ్మం విజయరాజుతో కలిసి కోటగిరి శ్రీధర్ బాబు హాజరయ్యారు. చింతలపూడి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కలుస్తానని ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ అన్నారు. మనస్పర్ధలోనే ఉంటే అవన్నీ క్లియర్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి అందరూ తోడ్పడతారని అందరం కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. రేపటి నుంచి ఇంకా ఈ మండలం ఇంకా బాగా ఇక్కడ సమస్యల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ఇంకా డీప్ గా తెలుసుకుని అవన్నీ పరిష్కరించేలాగా కష్టపడతాను తెలియజేసుకుంటాం. మనస్పర్ధ వైఎస్ఆర్సీ కుటుంబం ఇంటాక్ట్ గా ఉంది, అంటే చెక్కు చెదరలేదు. అందరూ కలిసి మెలిసి ఈరోజు వేలాది మంది ఈ మీటింగ్ రావడం జరిగింది. ఈ మీటింగ్ ముఖ్య కారణం కొత్తగా అపాయింట్ అయిన చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ విజయరాజ్ గారిని, ఆయనతో పాటు సునీల్ కారుమూరి కాబోయే ఎంపీ అభ్యర్థి ఇద్దరిని కూడా మన పార్టీ కార్యకర్తలందరికీ కూడా పరిచయం చేయాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు వీళ్ళందరం కలవడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ కూడా రావడమే కాదు, ఎంతో సంతోషిస్తున్నారు, ఎంతో గర్వపడాలి అని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ పెట్టింది మైనారిటీలు, సామాన్యులు, పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింస్. వివాదాస్పద వారణాసి జ్ఞానవాపి మసీదుకు సంబంధించి ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రీయపరమైన రిపోర్టు వెలుగులోనికి వచ్చింది. వారణాసిలో జ్ఞానవాపి మసీదు నిర్మాణానికి ముందు అక్కడ ఓ దేవాలయం ఉండేదని ఆ నివేదిక ధృవీకరించింది. 2023 ఆగస్టులో జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఏఎస్ఐ సైంటిఫిక్ సర్వే నిర్వహించి తన తాజా నివేదికను కోర్టుకు సమర్పించింది. సర్వే వివరాలు వెలుగులోనికి రావడంతో హిందూ పక్ష న్యాయవాది మీడియాకు సర్వే నివేదికలో ముఖ్య అంశాలను తెలిపారు. ఏఎస్ఐ సర్వే నివేదికలోని వివరాలు కొన్ని వెబ్సైట్లలో వెల్లడయ్యాయి. 17వ శతాబ్దిలో నిర్మించిన జ్ఞానవాపి మసీదు అంతకుముందు అక్కడే ఉన్న ఓ హిందూ దేవాలయం పునాదులపై నిర్మించిందేనని ఏఎస్ఐ ధృవీకరించింది. మసీదు కింద ఆలయ శిథిలాలు, విరిగిన విగ్రహాలను కనుగొన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. మసీదు నిర్మాణంలో ఆలయం స్తంభాలను, రాళ్లను వినియోగించారని, ఆలయం గోడలతో పాటు కొన్ని నిర్మాణాలను యథాతథంగా మసీదుకు వినియోగించారని ఏఎస్ఐ పేర్కొంది. ఏఎస్ఐ సర్వే నివేదికను కోర్టు ఆదేశం ప్రకారం జ్ఞానవాపి మసీదు కేసులో ఇరు పక్షాలకు అందజేశారు. హిందూ పక్షం తరపు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ మీడియాకు ఏఎస్ఐ సర్వే నివేదికలోని వివరాలు వెల్లడించారు. నివేదిక 839 పేజీలు ఉందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న నిర్మాణం ఒక హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసి దానిపైనే నిర్మించారని ఏఎస్ఐ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారని ఆయన తెలిపారు. ప్రస్తుత మసీదుకు చెందిన పశ్చిమ గోడ సుమారు 5000 సంవత్సరాల పురాతనమైన హిందూ దేవాలయానికి చెందినదని ఏఎస్ఐ పేర్కొంది. ఇందులో హిందూ దేవుళ్ళు, దేవతల శిల్పాలు ఉన్నాయని,
దేవనాగరి, తెలుగు, కన్నడ భాషలలో లిఖించిన దాదాపు 34 శాసనాలు ఉన్నాయని ఏఎస్ఐ వెల్లడించింది. పగిలిన విగ్రహాలతో పాటు ఔరంగజేబు ప్రతిష్ఠ చెందిన ఒక శాసనం కూడా వెలుగు చూసింది. ఈ శాసనం ఒక దేవాలయాన్ని కూల్చివేసిన తర్వాత ఈ నిర్మాణాన్ని నిర్మించినట్లు స్పష్టంగా పేర్కొంది. ఈ శాసనాల మీద జనార్దన, రుద్ర, ఉమేశ్వర అనే దేవుళ్ళ పేర్లు ఉన్నాయని ఏఎస్ఐ నివేదిక వెల్లడించిందని విష్ణు శంకర్ జైన్ తెలిపారు. వారణాసి విశ్వనాథ మందిరం పక్కనే ఉన్న మసీదు ఓ ఆలయంపై నిర్మించారని గతంలో హిందూ భక్తుల బృందం వారణాసి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వారు కొన్ని రుజువులు కూడా కోర్టుకు అందించడంతో కోర్టు 2023 జూలై 21న ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం శాస్త్రీయ పరమైన సర్వే నిర్వహించాలని ఆదేశించింది. ఏఎస్ఐ సర్వే నివేదికను 2023 డిసెంబర్ 18న కోర్టుకు సమర్పించింది. సర్వే నివేదిక పత్రాలను అందజేయాలని హిందూ, ముస్లిం కక్షిదారులు విజ్ఞప్తి చేయగా కోర్టు అందుకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేసింది. దాంతో నివేదికలు ఆయా బృందాలకు అందాయి. देखिए, आज दोनों पक्षों को माननीय न्यायालय ने सुना है और दोनों पक्षों को सुनने के बाद ये सहमति बनी है कि रिपोर्ट की सर्टिफाइड कॉपी दोनों पक्षकारों को उपलब्ध करानी चाहिए। अब जैसे माननीय न्यायालय ऑर्डर पारित कर देता है, हमारी लीगल टीम उसकी सर्टिफाइड कॉपी अप्लाई करेगी। देखिए, कोई टाइमलाइन कोई आदमी नहीं बता सकता है। अब जज साहब कब ऑर्डर लिखाएंगे, कितनी देर में लिखाएंगे, 15 मिनट में लिखाएंगे, आधे घंटे में लगाएंगे, 1 घंटे में लिखाएंगे, 5 बजे ऑर्डर आएगा, ये तो हम भी बैठे हुए हैं, आप भी बैठे हुए हैं। नहीं, हमने कोर्ट के सामने स्ट्रॉन्ग ऑब्जेक्शन किया था और हमारा ये कहना था कि अंडरटेकिंग देने का कोई मतलब नहीं बनता है और आजकल हर एक चीज़ पब्लिक डोमेन में है और ये कोई सीक्रेट प्रोसीडिंग्स नहीं है, कोर्ट की प्रोसीडिंग्स चल रही है। मीडिया के ऊपर आप गैग ऑर्डर नहीं लगा सकते हैं। सीपीसी में ऐसी कोई व्यवस्था नहीं कि आप मीडिया को रोक सकें एक चीज़ ना दिखाने से, और इसलिए इसकी कॉपी उपलब्ध करानी चाहिए। వారణాసిలో జ్ఞానవాపి మసీదు నిర్మాణానికి ముందు ఆలయం ఉందని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించిన నివేదికపై హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ స్పందించారు. హిందువుల హక్కులను తిరిగి వారికి ఇవ్వాలని ముస్లిం పక్షానికి విజ్ఞప్తి చేశారు. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.